ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. మనం ఈరోజు ఈ వీడియోలో మన ఫోన్లోని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇతరత్ర డాక్యుమెంట్స్ కానీ ఎలా మన మొబైల్లో హైడ్ చేసుకోవచ్చో క్యాలిక్యులేటర్ ద్వారా ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్లో మీరు సెర్చ్ చేయండి క్యాలిక్యులేటర్ వాల్ట్ VAULT అని టైప్ చేయండి. ఇక్కడ మీకు క్యాలిక్యులేటర్ వాల్ట్ గ్యాలరీ లాక్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. తర్వాత యాక్సెస్ పర్మిషన్స్కి యాక్సెప్ట్ కొట్టండి. మీది ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఇట్లా డౌన్లోడ్ అవి ఇన్స్టాల్ అవ్వగానే ఓపెన్ అని కనిపిస్తుంది కదా, ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి క్రియేట్ లాకర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో నేను పాస్వర్డ్ టైప్ చేస్తున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ 1987 అని ఇస్తున్నాను. దాన్ని రిపీట్ చేయండి. కింద బాక్స్లో క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏమొస్తుంది? పాస్వర్డ్ రికవరీ ఆప్షన్ వస్తుంది. ఒకవేళ మేము ఎప్పుడైనా మర్చిపోతే కనుక సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట ఇది. ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనం క్రియేట్ చేస్తున్నాం. నేను ఇప్పుడు నా క్వశ్చన్ పెట్స్ నేమ్ అని క్వశ్చన్ పెడుతున్నాను. దానికి తగ్గట్టుగా నా ఆన్సరు టామీ. నా పెట్ నేమ్ వచ్చి టామీ. సో ఇది నాకు సెక్యూరిటీ క్వశ్చన్ అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. సేవ్ అండ్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో మీరు చూడండి ఓపెన్ అయింది. ఇది సేమ్ క్యాలిక్యులేటర్ అండి ఇది. కాకపోతే క్యాలిక్యులేటర్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే హైడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 1987 నా పాస్వర్డ్ కొట్టగానే డైరెక్ట్గా నా హిడెన్ ఆప్షన్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఒకవేళ మనం పాస్వర్డ్ కనుక మర్చిపోతే కనుక 11223344 కనుక టైప్ చేసి ఈక్వల్ టు మీద క్లిక్ చేయగానే మన పాస్వర్డ్ రీసెట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. రీసెట్ చేసుకునే ఆప్షన్ వచ్చినప్పుడు మనం ఇందాక ఇచ్చుకున్న సెక్యూరిటీ క్వశ్చన్ వస్తుంది. దాని ఆన్సర్ ఇస్తే మళ్ళీ మనం కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇప్పుడు నేను మళ్ళీ 1987 క్లిక్ చేయగానే మనకి ఫోల్డర్స్ ఓపెన్ అయ్యి పిక్చర్స్, వీడియోస్, ఫైల్స్ అని. ఇక్కడ నేను కింద ప్లస్ అని కొట్టగానే మనం ఏవైతే ఫైల్స్ హైడ్ చేయాలో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళి స్క్రీన్ షాట్స్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, క్లిక్ చేయగానే నాకు నేను తీసుకున్న స్క్రీన్ షాట్స్ అన్నీ వచ్చినాయి. సో నేను ఇక్కడ ఫైల్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే చూడండి టిక్ మార్క్ వస్తుంది అన్నమాట, సెలెక్టెడ్ ఫైల్స్. సో ఇలా టిక్ చేసిన తర్వాత పైన చూడండి నోటిఫికేషన్స్లో లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో నా హైడ్ అయిపోయింది అనమాట. ఇది ఎర్రర్ మెసేజ్ ఒకటి వచ్చింది కదా, ఇది ఏంటంటే నోటిఫికేషన్ అండి. దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ మనం ఈ యాప్ను కనుక డిలీట్ చేస్తే కనుక ఈ ఫైల్స్ ఏవైతే హైడ్ చేసామో అవి కూడా డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో మనం డిలీట్ చేసే ముందు ఈ ఫైల్స్ని మనం మళ్ళీ మనకి మెమరీ కార్డులో రీస్టోర్ చేసుకోమని మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందన్నమాట. దీని మీనింగ్ పైన సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయగానే సెట్టింగ్స్ ట్యాబ్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ ఆప్షన్ చూడండి అన్లాక్ విత్ ఫింగర్. అంటే నేను ఇక్కడ ఫింగర్ సెన్సర్ మన ఫోన్లో ఉంటే కనుక ఫింగర్ సెన్స్తో అన్లాక్ చేసుకోవచ్చు పాస్వర్డ్ కాకుండా. అలాగే మనకి ఇక్కడ బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు సరే ఇన్స్టాల్ చేసినాక మీరుగా చూసుకొని మీకు అర్థమవుతుంది. ఇవి చూసి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి క్యాలిక్యులేటర్ నేను మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. 27 × 15 కొట్టి ఈక్వల్ టు కొట్టగానే 405 వస్తుంది. అలాగే 1000 / 33 కొట్టగానే 30.303. అంటే దీన్ని మనం మామూలు క్యాలిక్యులేటర్ లాగా కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు నేను అదే పాస్వర్డ్ నాది 1987 కొట్టగానే డైరెక్ట్గా నా ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. చూసారు కదా. ఇప్పుడు నేను ఇందులోకి చేయాలనుకుంటే ఈ పిక్చర్స్ ఫోల్డర్ మీద క్లిక్ చేశాను. ఈ కింద ప్లస్ సైన్ యాడ్ చేయగానే ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి నా గ్యాలరీస్. నేను ఇప్పుడు కెమెరాలోకి వెళ్తున్నాను. కెమెరాలోకి వెళ్ళి మళ్ళీ ఫొటోస్ కొన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి టిక్ మార్క్స్ వస్తాయి. సో టిక్ మార్క్స్ రాగానే ఇక్కడ పైన లాక్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే హైడ్ అయిపోతాయి. హైడ్ అయిపోయి ఇందాక నేను ఓపెన్ చేసిన పిక్చర్స్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ చూడండి మళ్ళీ పాస్వర్డ్ కొట్టగానే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు పిక్చర్స్ ఫోల్డర్ ఓపెన్ చేయగానే నేను ఇందాక హైడ్ చేసిన ఫొటోస్ అన్నీ ఇక్కడ అన్నీ కనిపిస్తాయి మనకి. సో ఈ విధంగా మనం మొబైల్లో ఇవన్నీ దాచుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు నాకు క్యాలిక్యులేటర్ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది చూడగానే మనం మామూలు క్యాలిక్యులేటర్ అనుకుంటాం. క్యాలిక్యులేటర్ లాగా కూడా వాడుకోవచ్చు మామూలుగా మనం. కానీ జనాలు చూసే వాళ్ళకి, మా ఫోన్ చూసే వాళ్ళకి ఇది నార్మల్ క్యాలిక్యులేటర్ అనుకుంటారు. అందులో మనం హైడ్ చేసిన ఫైల్స్ మాత్రం ఎవరికి తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ క్యాలిక్యులేటర్ ద్వారా
మన ఫోన్లోని ఇంపార్టెంట్ డేటాని హైడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా హైడ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్కై తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.